ఎటువంటి మసాలాలు లేకుండా పాలక్ పన్నీరు నేనెలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే పాలకూర వాష్ చేసి, కొంచెం వాటరేసి కుక్కర్‌లో 2 విజిల్స్ రానిస్తే సరిపోతది. నెక్స్ట్ పన్నీర్ కూడా కుక్కర్‌లోనే జస్ట్ ఇలా మునిగేంత వరకి వాటర్ వేసి, కుక్కర్ పెట్టేసేసి, ఇది కూడా 2 విజిల్స్ రానివ్వండి. నెక్స్ట్ పాలకూర కూడా విజిలొచ్చేసింది. అదంతా స్ట్రెయిన్ చేసి, 2 టొమాటోస్ యాడ్ చేసి, ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపైతే పన్నీర్ కూడా అయిపోయింది. దీన్నైతే సాఫ్ట్‌గా ఉండిద్దండి ఇందులో. నెక్స్ట్ ఇదిగో పాలకూర ప్యూరీ కూడా అయిపోయింది. కడాయిలో ఆయిల్ వేసుకొని, ఒకే ఒక్క ఆనియన్ వేసుకొని, దానిలోనే మిర్చి, కరివేపాకు కూడా వేసుకొని, మంచిగా ఫ్రై అయిన తర్వాత, పాలకూర ప్యూరీ ఉంది కదా! అది కూడా వేసుకొని, సాల్టు, పసుపు, కారం వేసుకొని, అదంతా బాగా దగ్గరికి పడిన తర్వాత, అందులోనే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకొని, అందులోనే అది కూడా కొంచెం దగ్గరికి పడిన తర్వాత, కసూరి మేతి వేసుకోవాలండి. ఇదైతే మస్టు. కొంచెం గరం మసాలా వేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.